నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి నామస్మరణే ఒక యోగం. ఆ స్వామిని దర్శించుకోవడమే ఒక మహాభాగ్యం. నమస్కారం భక్తులారా. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్రమైన బ్రహ్మోత్సవాలకు మీరు కూడా ఆహ్వానితులే. ఏప్రిల్ 25వ తేదీ శనివారం నుండి 27వ తేదీ సోమవారం వరకు 3 రోజుల పాటు స్వామివారి కీర్తనలు, వైభవాలతో బద్దిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ఏ రోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి అంటే, ఏప్రిల్ 25 శనివారం ఉదయం 6 గంటల నుండే ప్రాబోధికతో కార్యక్రమాలు మొదలై ధ్వజారోహణం మరియు సాయంత్రం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండగగా నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 26 ఆదివారం ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం వసంతోత్సవం మరియు శ్రీ అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. అదే రోజున శ్రీమతి శ్రీ రాచమల్ల టిల్లి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 27 సోమవారం రథోత్సవం, పుష్పయాగం మరియు గ్రామబలి వంటి కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు సంపూర్ణం కానున్నాయి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో వేద పండితులు జగన్నాథం విష్ణువర్ణ నా ఆచార్యులు అర్చకులు సింహాచలం మారుతి స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. భక్తులారా, ఎంతో మహిమాన్వితమైన ఆ స్వామివారి కృపకు పాత్రులు కావడానికి, ఈ అద్భుతమైన కళ్యాణ వేడుకలో పాల్గొనడానికి బద్దిపల్లికి తప్పక విచ్చేయండి. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి జీవితాన్ని ధన్యం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం బద్దిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీని సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.